బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన అఘోరీపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు నమోదైంది. తన కూతురును వశపరుచుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నారు కోటయ్య. తమ కుమార్తె శ్రీవర్షిని ఇంటికి రానంటోందని, అఘోరీతోనే ఉంటానంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత యువతి శ్రీవర్షిని అన్న అఘోరీ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. అఘోరీ తనను కూడా వేధించాడని బాంబు పేల్చాడు. ఒకరోజు రాత్రి మద్యం సేవించేందుకు మందు సీసాలతో పాటు కన్నోం ప్యాకెట్స్ తీసుకురావాలని అఘోరీ బలవంతం చేసినట్టుగా చెప్పాడు. ఇక బయటికి భక్తి గురించి, ఆధ్యాత్మిక అంశాల గురించి హితబోధ చేసే అఘోరీ బాధితులు చాలా మంది ఉన్నారు. ఆమె వికృత చేష్టల గురించి బాధితులు రకరకాలుగా చెప్తున్నారు. అఘోరీతో కలిసి ప్రయాణించిన విష్ణు అనే వ్యక్తి కూడా సంచలన విషయాలు బయటపెట్టారు. అఘోరీకి రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయని, ఆర్థికంగా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అఘోరీకి అండగా ఉన్నట్టుగా చెప్తున్నాడు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, మంగళగిరి పోలీస్ స్టేషన్లో అయితే కనుక శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అఘోరీ తన కూతుర్ని వశపరుచుకుని తనని ఇంటికి, తన నివాసానికి వెనక్కి తిరిగి పంపించట్లేదని నెపంతో అయితే కనుక ఈ ఆరోపణలు చేస్తూ కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన వెళ్ళినప్పటికీ కూడా అక్కడ సిఐ కంప్లైంట్ని స్వీకరించలేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే తదుపరి ఇంకా ఏం చేయబోతున్నారు, అసలు అఘోరీ తన కూతుర్ని అక్కడ పెట్టుకుని ఏం చేయబోతోంది? ఇంకొక వైపు అఘోరీ పక్కనే నుంచొని శ్రీవర్షిని కూడా నేను అఘోరీ దగ్గరే, అఘోరీ అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరోవైపు అసలు కోటయ్య కూడా తన కూతుర్ని వెనక్కి తీసుకురావాలి అని చెప్పేసి కూడా ఆయన పోరాడుతూ ఉన్నారు. మరోవైపు అసలు ఆమె తల్లి ఇక్కడే ఉన్నారు మనతో పాటు. ప్రస్తుతం మనం వాళ్ళ నివాసం దగ్గర అయితే ఉన్నాము. అసలు శ్రీవర్షినికి ఏమైంది, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఏంటి అని ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఏంటి శ్రీవర్షిని అసలు ఎలా ఉండేవాళ్ళు, ఏంటి అఘోరీ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? మాతో అంతా బాగానే ఉందండి. మేము అఘోరీ దగ్గరికి వెళ్తాక మేము ఇష్టపడతలేదు. మా పిల్లలు మాకు తిరిగి ఇచ్చేసేయాలి. ఆ దగ్గర ఉంటాక ఎటువంటి రైట్స్ లేవు. ఆ పిల్ల అంటే నేను మేజర్ని, నా ఇష్టం అని మాకు ఎదురు తిరిగి దొంగచాటుకి వెళ్ళిపోయింది. తిరణాలని అంటే 4 రోజుల క్రితం నేను 120 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన 4 రోజులకి ఆ పిల్ల డబ్బులు దాచుకుంది కావాల్సి నాకైతే తెలియదు. నెపమంతా నా మీద వేసి 120 రూపాయలు ఇచ్చి నువ్వే పంపామంటే కుటుంబ సభ్యులు అంతా నన్ను కొట్టారు, నన్ను తిట్టారు. ఒంటరిగా నువ్వు వెళ్ళిపోవాలని కూడా అంటున్నారు. అంటే మీ సపోర్ట్ కూడా ఉంది? సపోర్ట్ లేదు. అఘోరీ దగ్గరికి వెళ్ళటానికి ఎటువంటి సపోర్ట్ లేదు. అఘోరీ దగ్గర నుంచి పిల్లలు మా దగ్గరికి చేర్చాలని మీకు విన్నవించుకుంటున్నా. అసలు అఘోరీ ప్రవర్తన ఎలా ఉండేది? ఇంట్లో 6 రోజుల పాటు తను వచ్చి ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు. ఒక గదిలో కూడా శ్రీవర్షిని తీసుకెళ్లి మంత్రాలు వేయడం కానీ, పూజలు చేయడం కానీ చేపించి నేర్పించారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటండి? అవునండి, పిల్లలు బలవంతం చేసి ఏదో వశీకరణ చేసిందని మాకు అనుమానం ఉంది. మేము కేరళ విష్ణుమాయ టెంపుల్కి వెళ్దామని మేము అపార్ట్మెంట్ తీసుకున్నాము. నా ఇష్ట ప్రకారం నేను వెళ్తానంటే మాకు 2 నెలలు టైం ఇవ్వమని పోలీసు వారిని నిర్ణయించి మేము లెటర్ రాసాము. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ చెల్లదు, ఇక్కడ మంగళగిరికి రావాలని వాళ్ళు చెబితే మంగళగిరిలో అక్కడ మా ఫ్యామిలీ మొత్తం వెళితే అక్కడే అడ్డం తిరిగి నా ఇష్టం నేను వెళ్ళిపోతాను, ఈ పిల్ల మందు ప్రభావం ఇలా మాట్లాడుతుందని మేము ఇంటికి తీసుకొచ్చి రేపు తెల్లవారు నేను కాపలా కాసానండి. మధ్యాహ్నం అన్నం తిని అమ్మ నేను ఇక్కడే గుడ్లు తుతాను ఈడే ఉండి మేము ఇక అటు పని చేసుకుంటుంటే ఇక ఆ పిల్ల వెళ్ళిపోయిందండి. అంటే ఏం చెప్పలేదా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్పాను? ఏంటి అసలు మాకు చెప్పలేదండి. ఆ బ్యాగులు అవన్నీ మరి యాడ్ దాచుకుందో ఏంటి ఇవన్నీ చెక్ చేసామండి. మరి అమ్మ మరి ఎట్లానో మరి ప్లాన్ ప్రకారం ఆ పిల్ల వెళ్ళిపోయిందండి. మా పిల్లలు మాకు మళ్ళీ తీసుకురావాలి. ఫోన్ చేసి మాట్లాడారా వర్షినితో? ఏమైనా ఎందుకమ్మా వెనక్కి వచ్చేసాయి, అఘోరీతో ఎందుకు ఉంటున్నావు అని చెప్పేసి అడిగారు? అంతకు ముందర నిమిత్తమే ఆ పిల్ల ఫోను నా ఫోను బ్యాన్ చేసేసారు వారం క్రితమే. నేను అమ్మాయికి ఏమైనా సపోర్ట్ చేస్తాను ఏమైనా అనుమానంతో పిల్లలు నా ఫోను పిల్ల ఫోన్ లాగేసుకున్నారు. మాకు ఎటువంటి ఫోన్ల కనెక్షన్ కూడా ఏమీ లేవండి.
ఇదే పరిస్థితి. అంటే మొత్తం మీద శ్రీవర్షిని అయితే కనుక వెనక్కి తీసుకురావాలంటూ కూడా తన కన్న తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, కంటతడి పెట్టుకుంటూ ఉన్నారు. శ్రీవర్షిని వెనక్కి తీసుకురండి, అసలు అఘోరీ దగ్గరికి పంపించడానికి తనకి ఎలాంటి సముఖతం లేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు కూడా తన కూతురునైతే కనుక పంపించేందుకు తనకు ఎలాంటి యాక్సెప్టెన్స్ లేదు అని చెప్పేసి శ్రీవర్షిని తల్లి అయితే చెప్తూ ఉన్నారు. మరోవైపు మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూడా ఆ కంప్లైంట్కి సంబంధించి కూడా ఇప్పటికీ ఫిర్యాదు తీసుకోకపోవడం పట్ల కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి అని చెప్పొచ్చు. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.